ఓం శాంతి. డిసెంబర్ 3వ తారీఖు 2023. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 18/1/1997 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మీ ముఖము ద్వారా తండ్రి నడవడికను ప్రత్యక్షం చేయండి. అప్పుడు ప్రత్యక్షత ఢంకా మోగుతుంది. ఈరోజు బాబ్దాదా 2 విశాలమైన సభలను చూస్తున్నారు. మొదటిది సాకార రూపంలో మీరందరూ సన్ముఖంలో ఉన్నారు. రెండవది అవ్యక్త రూపంలో ఉన్న విశాలమైన సభను చూస్తున్నారు. నలువైపులా ఉన్న అనేక మంది పిల్లలు ఈ సమయంలో అవ్యక్త రూపంలో తండ్రిని సన్ముఖంలో చూస్తున్నారు, వింటున్నారు. 2 సభలు ఒకదానికంటే మరొకటి ప్రియమైనవి. ఈరోజు విశేషంగా అందరి హృదయంలో బ్రహ్మబాబా యొక్క స్మృతి ఎమర్జ్గా ఉంది. ఎందుకంటే బ్రహ్మబాబాకు ఈ డ్రామాలో విశేషమైన పాత్ర ఉంది. బ్రహ్మబాబాపై అందరికీ హృదయపూర్వక స్నేహం ఉంది. ఎందుకంటే బ్రహ్మబాబాకు కూడా ఒక్కొక్క పుత్రునిపై అతి ప్రేమ ఉంది. ఎలాగైతే పిల్లలైన మీరు ఇక్కడ సాకారంలో బ్రహ్మబాబా గుణాలను మరియు కర్తవ్యాలను గుర్తు చేసుకుంటారో, అలా బ్రహ్మబాబా కూడా పిల్లలైన మీ విశేషతల సేవల గుణగానం చేస్తారు. మరి బ్రహ్మబాబా యొక్క అవ్యక్త ధ్వని అందరికీ చేరుతుందా? మీరందరూ విశేషంగా అమృతవేళ నుండి ఏవైతే మధురాతి మధురమైన మాటలు మాట్లాడతారో, లేక మధురాతి మధురమైన ఫిర్యాదులు కూడా చేస్తారో, వాటిని బ్రహ్మబాబా విని చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. మరియు ఏమని గుణగానం చేస్తారు? వాహ్, తండ్రిని ప్రత్యక్షం చేసే నా అపురూపమైన ముద్దు పిల్లలు, వాహ్ అని అంటారు. బ్రహ్మబాబా ఇప్పుడు పిల్లలపై ఏ శుభ ఆశలు పెట్టుకున్నారో వాటి గురించి తెలుసా? నా ప్రతి పుత్రుడు తన మూర్తి ద్వారా తండ్రి నడవడికను చూపించాలని తండ్రి కోరుకుంటున్నారు. ముఖాలు వేరువేరుగా ఉండవచ్చు, కానీ అందరి ముఖము నుండి తండ్రి నడవడిక కనిపించాలి. ఎవరు చూసినా, మీ సంబంధంలోకి ఎవరు వచ్చినా వారు మిమ్మల్ని చూసి మిమ్మల్ని మర్చిపోవాలి, కానీ మీలో తండ్రి కనిపించాలి. అప్పుడే సమయము సమాప్తమవుతుంది. అందరి హృదయం నుండి మా తండ్రి వచ్చేశారు, వారు నా తండ్రి అనే ధ్వని వెలువడాలి. బ్రహ్మకుమారీల తండ్రి కాదు, నా తండ్రి అని అనాలి. అందరి హృదయం నుండి ఎప్పుడైతే నా తండ్రి అనే ధ్వని వెలువడుతుందో, అప్పుడే ఈ ధ్వని నలువైపులా ఢంకావలే మారుమ్రోగుతుంది. ఏవైతే సైన్స్ సాధనాలు ఉన్నాయో, ఆ సాధనాలన్నిటి ద్వారా నా తండ్రి వచ్చేశారనే ఢంకా మ్రోగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో చాలా బాగా చేశారు మరియు చేస్తున్నారు కూడా. కానీ ఇప్పుడు అందరి ఢంకా ఒకేసారి మ్రోగాలి. ఎక్కడ విన్నా ఒకే ధ్వని వింటారు. రావాల్సిన వారు వచ్చేశారనే ధ్వని వచ్చుటనే తండ్రి యొక్క స్పష్టమైన ప్రత్యక్షత అని అంటారు. ఇప్పుడు పేరు ప్రసిద్ధి అయింది. మొదటి అడుగు
బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారీలు మంచి పని చేస్తున్నారనే పేరు ప్రత్యక్షమైంది. విద్యాలయాన్ని లేక కార్యాన్ని, జ్ఞానాన్ని ఇప్పుడు మహిమ చేస్తున్నారు, సంతోషిస్తున్నారు. ఇలాంటి కార్యము మరెవ్వరూ చేయలేరని అనుకునేంత వరకు కూడా చేరుకున్నారు. ఈ విషయం స్పష్టమైంది. నలువైపులా ఈ విషయం యొక్క మహిమ ఉంది. కానీ బాబ్దాదా వచ్చేశారనే విషయం ఇప్పుడింకా స్పష్టమవ్వలేదు. ఇప్పుడు కొద్ది కొద్దిగా పరదా తెరుచుకోవడం ప్రారంభమైంది, కానీ స్పష్టంగా లేదు. వీరి వెన్నెముకగా ఏదో శక్తి ఉందని తెలుసుకున్నారు. కానీ వారే బాబ్దాదా, మేము కూడా ఆ తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. ఈ గోడ ఇప్పుడింకా ఉమంగ ఉత్సాహాలకు అడ్డు వస్తోంది. ఇప్పుడిది జరగాలి. ఒక అడుగు వేస్తున్నారు. సహయోగమనే మొదటి అడుగు వేస్తున్నారు. మొదటి అడుగు వేయడం ప్రారంభించారు. సహయోగం ఇవ్వాలనే ప్రేరణ లోపల నుండి రావడం మొదలయ్యింది. ఇప్పుడిక రెండవ అడుగు స్వయం వారసత్వం తీసుకోవాలనే ఉమంగంలోకి రావాలి. ఎప్పుడైతే ఈ రెండు అడుగులు కలుస్తాయో అప్పుడు నలువైపులా వాయిద్యాలు మ్రోగుతాయి. ఏ వాయిద్యం మ్రోగుతుంది? నా బాబా, నీ బాబా కాదు, నా బాబా. ఎలాగైతే కార్యాన్ని మహిమ చేస్తున్నారో అలా చేసి చేయించే తండ్రి మహిమను ఆనందంలో ఊగుతూ ఊగుతూ పాడాలి. ఇది తప్పకుండా జరుగుతుంది. మీకు కూడా ఈ దృశ్యము కళ్ళ ఎదురుగా మనసులో బుద్ధిలో వస్తూ ఉంది కదా. ఎందుకంటే పిల్లలందరికీ వారసత్వం ఇచ్చేందుకు తండ్రి మరియు దాదా వచ్చేశారు. అది ముక్తి కావచ్చు, జీవన్ముక్తి కావచ్చు. కానీ వారసత్వం అయితే తప్పకుండా లభించాలి. ఎవ్వరూ వంచితులుగా ఉండరు. ఎందుకంటే బాబా బేహద్ యజమాని, బేహద్ తండ్రి. కనుక బేహద్లో అందరూ వారసత్వం తీసుకోవాల్సిందే. భలే యోగబలం ద్వారా తమ జన్మజన్మల పాపాలను తొలగించుకోలేకపోవచ్చు. కానీ తండ్రి వచ్చేశారని ఇంత మాత్రం తెలుసుకున్నా ఆ ఎంతో కొంత గుర్తింపు ద్వారా వారసత్వానికి అధికారులుగా అవ్వనే అయిపోతారు. తండ్రికి బేహద్ వారసత్వం ఇవ్వాలనే సంకల్పం ఉంది మరియు ఇది నిశ్చితంగా జరగాల్సిందే. అలా మీ అందరి మనసులో కూడా మా సోదర సోదరీలందరూ బేహద్ వారసత్వానికి అధికారులుగా అవ్వాలనే శుభభావన, శుభకామన ఉత్పన్నమవుతుందా? అయితే ఈ శుభభావన మరియు శుభకామనలను ఎప్పటి వరకు ప్రత్యక్ష రూపంలో చేస్తారు? దాని తేదీని ముందే మీ మనసులో ఫిక్స్ చేసుకోండి. సంఘటన కంటే ముందు మీ మనసులో చేసుకోండి. తర్వాత సంఘటనలో చేసినట్లయితే వినాశనం యొక్క తేదీ దానంతకదే స్పష్టమైపోతుంది. దాని గురించి చింత చేయకండి. మీకు దయ కలుగుతుందా లేక మేమైతే అధికారులుగా అయిపోయామనే ఆనందంలో ఉన్నారా? ఆనందంగా ఉండడం మంచిదే, కానీ మీరు దయాహృదయుడైన తండ్రికి పిల్లలు. కనుక ఇప్పుడు బేహద్పై దయ చూపించండి. ఇతరులపై దయ కలిగినప్పుడు దానికంటే ముందు స్వయంపై దయ కలుగుతుంది. అప్పుడు ఒకే చిన్న విషయంపై ఏదైతే పురుషార్థం చేయాల్సి వస్తుందో అది చేయాల్సిన అవసరం ఉండదు.
మాస్టర్ దయాహృదయులు, మాస్టర్ దయాళు, మాస్టర్ దయాసాగరులుగా అవ్వండి. ఈ గుణాన్ని ఎమర్జ్ చేసుకోండి. ఇతరులపై దయ చూపించడం ద్వారా స్వయంపై దానంతకదే దయ కలుగుతుంది. బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. బాబ్దాదాకు పిల్లల ఏ విషయం మంచిగా అనిపించదో తెలుసా? బాబ్దాదాకు పిల్లలు శ్రమ చేయడం లేక మాటిమాటికి యుద్ధం చేయడం మంచిగా అనిపించదు. తండ్రి కూడా ఓ నా యోగి పిల్లలని అంటారు, యుద్ధం చేసే పిల్లలని అనరు. కనుక యోగి పిల్లల పని ఏమిటి? యుద్ధం చేయడమా? యుద్ధం చేయడం మంచిగా అనిపిస్తుందా? ఆందోళన కూడా చెందుతారు. తర్వాత యుద్ధం కూడా చేస్తారు. మేము యుద్ధం చెయ్యమని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తారు. కొంత సమయం తర్వాత మళ్ళీ యోగులకు బదులుగా యోధులుగా అయిపోతారు. ఇలా ఎందుకవుతారు? పిల్లలకు యోగంతో ప్రేమ తక్కువగా ఉంది, యుద్ధంతో ప్రేమ ఎక్కువగా ఉందని బాబ్దాదా భావిస్తారు. కనుక ఈ రోజు నుండి ఏం చేస్తారు? యోధులుగా అవుతారా లేక నిరంతర యోగులుగా అవుతారా? బాబ్దాదా చూశారు, ఎన్ని జనవరి 18వ తేదీలు గడిచిపోయాయి. నా పిల్లలు నా సమానంగా అయ్యి వతనంలోకి రండని విశేషంగా బ్రహ్మా బాబా పిల్లలైన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. వతనం మంచిగా అనిపించదా? యుద్ధం చేయడమే మంచిగా అనిపిస్తుందా? యుద్ధం చెయ్యకండి. ఈ రోజు నుండి యుద్ధం చేయడం సమాప్తి చేయండి. చెయ్యగలరా? హాజీ అని చెప్పండి. మళ్ళీ అక్కడకు వెళ్ళిన తర్వాత మాయ వచ్చింది, యుద్ధం చేసి తరిమేశామని ఉత్తరాలను రాయకండి. కొందరికి తమ సొంత మాయ వస్తుంది. మరికొందరు ఇతరులకు వచ్చిన మాయను చూసి స్వయం మాయా ప్రభావంలోకి వచ్చేస్తారు. ఇది ఎందుకు, ఇది ఏమిటి? ఇలా ఇతరుల మాయను తమ లోపలికి తీసుకుంటారు. ఇలా కూడా చెయ్యకండి. మాయ నుండి విడిపించడం తండ్రి పని. మీరు స్వపురుషార్థంలో తీవ్రంగా అవ్వండి. అప్పుడు మీ వైబ్రేషన్ల ద్వారా, వృత్తి ద్వారా, శుభ భావన ద్వారా ఇతరుల మాయ సహజంగా పారిపోతుంది. ఒకవేళ ఎందుకు, ఏమిటి అనే విషయాలలోకి వెళ్ళారంటే మీ మాయ కూడా పోదు, ఇతరుల మాయ కూడా పోదు. ఇప్పుడు కొత్త సంవత్సరంలో పాత సంవత్సరానికి వీడ్కోలిచ్చారు కదా. ఇప్పుడు 96 అని అనరు, 97 అంటారు. ఎవరైనా పొరపాటుగా 96 అంటే మీరు 96 కాదు 97 అంటారు కదా. అలా ఈరోజు ఎందుకు, ఏమిటి, అలాగా, ఇలాగా అనే శబ్దాలకు వీడ్కోలు ఇచ్చేయండి. ప్రశ్నార్థకాన్ని పెట్టకండి, బిందువు నుంచండి. అలా కాకుండా ప్రశ్నార్థకం వచ్చిందంటే వ్యర్థ ఖాతా ప్రారంభమైపోతుంది. వ్యర్థ ఖాతా ప్రారంభమైతే సమర్థత సమాప్తమైపోతుంది. ఎక్కడ సమర్థత సమాప్తమవుతుందో అక్కడ మాయ భిన్న భిన్న రూపాలతో, భిన్న భిన్న పరిస్థితులతో తన గ్రాహకులుగా తయారు చేసుకుంటుంది. తర్వాత మీరెలా అయిపోతారు? యోగులుగానా లేక యోధులుగానా? యోధులుగా అవ్వకండి. పక్కాగా ప్రతిజ్ఞ చేశారా? లేకుంటే బాబ్దాదా చెప్పారు కనుక
చేశామని అంటారా? పక్కాగా చేశారా? మీ దేశానికి వెళ్ళిన తర్వాత కొద్దిగా కచ్చాగా అవుతుందా? శక్తులు ఏమంటారు? చెయ్యగలరా లేదా? అందరూ అవును అని అనడం లేదంటే కొద్దిగా స్వయంలో సందేహమున్నట్లు. అందరూ హాజీ అని అన్నారు. చూడండి, టీవీలో మీ ఫోటో వస్తోంది. తర్వాత బాబ్దాదా టీవీ క్యాసెట్లు పంపిస్తారు. ఎందుకంటే తండ్రికి ప్రతి పుత్రునిపై, వారు కొత్తవారు గాని పాతవారు గాని ఎవరైతే హృదయపూర్వకంగా నా బాబా అని అన్నారో, కేవలం అనడమే కాక అంగీకరించి నడుస్తున్నారో, ఆ ప్రతి ఒక్కరిపై తండ్రికి హృదయపూర్వకమైన ప్రేమ ఉంది. ఊరకే నోటితో చెప్పే నామమాత్రపు ప్రేమ కాదు. బాబ్దాదా పిల్లల ఆటలు చాలా చూస్తుంటారు. ఈరోజు బాబా, ఓ నా బాబా, ఓ మధురమైన బాబా, ఏం చెప్పేది, మీరే నా ప్రపంచమని చాలా మధురాతి మధురమైన మాటలను మాట్లాడతారు. అయితే 3-4 గంటల తర్వాత ఏదైనా విషయం వస్తే భూతం వచ్చేస్తుంది. విషయం రాదు, భూతం వస్తుంది. భూతాలు వచ్చినప్పటి అందరి ఫోటోలు కూడా బాబ్దాదా వద్ద ఉన్నాయి. చూడండి, భూతనాథుని స్మృతి చిహ్నం కూడా ఉంది. కనుక బాబ్దాదా భూతాలను కూడా చూస్తారు. ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా తరిమేస్తున్నారు అనే ఆటలు కూడా చూస్తూ ఉంటారు. కొంతమంది భయపడిపోయి బలహీనంగా కూడా అయిపోతారు. అప్పుడు వీరికి ఎవరి ద్వారానైనా సంజీవని మూలికను తినిపించి జాగృతులుగా చెయ్యాలని బాబ్దాదాకు శుభ సంకల్పం వస్తుంది. కానీ వారు మూర్ఛలో ఎంత మస్తీగా ఉంటారంటే సంజీవని మూలికను చూడను కూడా చూడరు. ఇలా చెయ్యకండి. తెలివిని పూర్తిగా పోగొట్టుకోకండి. కొద్దిగా ఉంచుకోండి. కొద్దిగా తెలివి ఉన్నా రక్షింపబడతారు. బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. ఈ అంతిమ చదువులో ప్రతి ఒక్కరూ 3 సర్టిఫికేట్లను తీసుకోవాలి. మొదటి సర్టిఫికేట్ స్వయంతో స్వయం సంతుష్టత. రెండవది బాబ్దాదా ద్వారా సర్టిఫికేట్. మూడవది పరివారంలో సంబంధ సంపర్కంలోకి వచ్చే వారి ద్వారా సర్టిఫికేట్. ఈ 3 సర్టిఫికేట్లు లభించినప్పుడు చదువు పూర్తయిందని భావించండి. బాబ్దాదా అయితే మాతో సంతుష్టంగా ఉన్నారని అనుకోకండి. కానీ 3 సర్టిఫికేట్లు ఉండాలి. ఒక్కటే సరిపోదు. కనుక 3 సర్టిఫికేట్లలో ఎన్ని లభించాయని చెక్ చేసుకోండి. తండ్రి యొక్క సర్టిఫికేట్ లేకున్నా ఏమీ లభించదు. కానీ పరివారం యొక్క సంతుష్టత సర్టిఫికేట్ ద్వారా కూడా చాలా లభిస్తుంది. ఎవరికైతే పరివారంలోని ఎంతమంది ఆత్మల ద్వారా సర్టిఫికేట్ లభిస్తుందో, ఎంతమంది బ్రాహ్మణులు సంతుష్టమవుతారో అంతగానే భక్తులు కూడా మీ పూజను సంతుష్టతతో చేస్తారు. పని నడిపించినట్లు కాకుండా హృదయపూర్వకంగా చేస్తారు. కనుక ఇక్కడ బ్రాహ్మణ జీవితంలో ఎంతమంది బ్రాహ్మణులకు మీ పట్ల స్నేహము, గౌరవము ఉంటుందో, మనసు నుండి సంతుష్టంగా ఉంటారో అంతే పూజ్యులుగా అవుతారు. పూజ్యుల పట్ల స్నేహము, గౌరవము ఉంటాయి. కనుక ఎప్పుడెప్పుడు మీ జడచిత్రాల పూజ జరుగుతుందో
అప్పుడు ఇంతే స్నేహము మరియు గౌరవము లభిస్తాయి. పూర్తి కల్పం యొక్క ప్రాలబ్ధాన్ని ఇప్పుడే తయారు చేసుకోవాలి. కేవలం అర్ధకల్పం రాజ్యం యొక్క ప్రాలబ్ధమే కాదు, కానీ పూజ్యుల యొక్క ప్రాలబ్ధం కూడా ఇప్పుడే తయారవుతుంది. మా పనైతే కేవలం తండ్రితోనే జరిగిపోతుందని అనుకోకండి. అలా కాదు. తండ్రికి పరివారంపై ఎంత ప్రేమ ఉంది. కనుక ఫాలో ఫాదర్. బ్రహ్మబాబాను చూడండి. పిల్లలు ఎలాంటి వారైనా శిక్షణాదాతగా అయ్యి శిక్షణను కూడా ఇస్తారు. కానీ శిక్షణతో పాటు మనసులో ప్రేమ కూడా ఉంచుకుంటారు. ప్రేమంటే కేవలం బాహువుల్లోకి తీసుకోవడం కాదు, కానీ ప్రేమకు గుర్తు తమ శుభభావనతో శుభకామనతో ఎలాంటి మాయకు వశమైన ఆత్మనైనా పరివర్తన చేయడం. ఎవరైనా ఎలా ఉన్నా ద్వేషభావన రాకూడదు. వీరు మారనే మారరు, వీరింతే అని అనుకోరాదు. ఇప్పుడు దయాహృదయులుగా అయ్యే అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది పిల్లలు బలహీనంగా ఉన్నందున తమ శక్తి ద్వారా ఏదైనా పెద్ద సమస్యను దాటుకోలేరు. అప్పుడు మీరు సహయోగులుగా అవ్వండి. దేని ద్వారా? కేవలం శిక్షణ ద్వారా కాదు. ఈ రోజుల్లో ప్రేమ లేక శుభభావన లేకుండా కేవలం శిక్షణ ఇస్తే ఎవ్వరూ వినరు. ఇది అంతిమ ఫలితం. శిక్షణ పని చేయదు, కానీ శిక్షణతో పాటు శుభభావన దయాహృదయము ఉంటే అది సహజంగా పనిచేస్తుంది. బ్రహ్మబాబాను చూశారు కదా. ఈరోజు ఈ బిడ్డ తప్పు చేశాడని కూడా తెలుస్తుంది. అయినా కూడా ఆ బిడ్డకు శిక్షణ కూడా పద్ధతితో యుక్తితో ఇచ్చేవారు. అంతేకాక అతనికి చాలా ప్రేమ కూడా ఇచ్చేవారు. దీనితో వారు మాపై బాబాకు ప్రేమ ఉందని అర్థం చేసుకునేవారు. అంతేకాక ఆ ప్రేమలో తమ తప్పును అనుభూతి చేసే శక్తి కూడా వారిలో వచ్చేసేది. బ్రహ్మబాబాను ఈరోజు చాలా గుర్తు చేసుకున్నారు కదా. తండ్రిని అనుసరించండి. తండ్రి సమానంగా అయ్యే ధైర్యం ఉందా? ధైర్యానికి శుభాకాంక్షలు. బాబ్దాదా మీ మనసు యొక్క చప్పట్లను ముందే వినేస్తారు. మీరు సంతోషంతో చప్పట్లు మోగిస్తారు, కానీ మీ మనసు యొక్క చప్పట్లు తండ్రి వద్దకు ముందే చేరుకుంటాయి. బాబ్దాదా కూడా ఒక నవ్వు వచ్చే విషయాన్ని వినిపిస్తారు. బ్రహ్మబాబా యొక్క ఆత్మిక సంభాషణ నడిచింది. బ్రహ్మబాబా అంటున్నారు, నాకు ఒక విషయంలో తేదీ అభిమానం ఉంది. పిల్లలకైతే తేదీ కాన్షియస్గా అవ్వకండని చెప్తారు. కానీ బ్రహ్మబాబాకు ఒక విషయంలో తేదీ కాన్షియస్ ఉంది. ఏ తేదీ? నా ఒక్కొక్క పుత్రుడు జీవన్ముక్తులుగా ఎప్పుడవుతారు? చివర్లో జీవన్ముక్తులుగా అయిపోతామని అనుకోకండి. చాలా కాలము నుండి జీవన్ముక్త స్థితి యొక్క అభ్యాసము చాలా కాలము జీవన్ముక్త రాజ్యభాగ్యానికి అధికారిగా చేస్తుంది. దానికంటే ముందే ఎప్పుడైతే మీరు ఇప్పుడే జీవన్ముక్తులుగా అవుతారో, జీవన్ముక్తి స్థితి కలిగిన మీ ప్రభావం జీవన బంధనంలో ఉన్న ఆత్మల బంధనాన్ని సమాప్తం చేస్తుంది. మరి మీరు ఈ సేవ చెయ్యరా? చెయ్యాలి కదా. కనుక మీరు బ్రహ్మబాబా యొక్క తేదీ కాన్షియస్కు జవాబు ఇవ్వండి.
అందరూ జీవన్ముక్తులుగా అయ్యే తేదీ ఎప్పుడు వస్తుంది? ఏ బంధనము ఉండరాదు. బంధనాల పెద్ద లిస్టును వర్ణిస్తారు కదా. క్లాసులు చేయించినప్పుడు బంధనాల పెద్ద లిస్టును తీస్తారు. కానీ తండ్రి అంటున్నారు, అన్ని బంధనాలలో మొదటి బంధనము దేహభావము యొక్క బంధనము. దాని నుండి ముక్తులుగా అవ్వండి. దేహము లేకుంటే ఇతర బంధనాలు స్వతహాగా సమాప్తం అయిపోతాయి. వర్తమాన సమయంలో మీరు స్వయాన్ని నేను టీచర్ను, నేను విద్యార్థిని, నేను సేవాధారినని భావించేందుకు బదులు అమృతవేళ నుండి నేను శ్రేష్ఠ ఆత్మను, పైనుండి ఈ పాత ప్రపంచంలోకి, పాత దేహంలోకి సేవ కోసం వచ్చానని అభ్యాసము చేయండి. నేను ఆత్మననే పాఠాన్ని ఇప్పుడు ఇంకా పక్కా చేసుకోండి. మీరు ఆత్మ భావాన్ని ధారణ చేసుకుంటే ఈ ఆత్మిక భావము మాయ యొక్క భావాన్ని సదాకాలానికి సమాప్తం చేస్తుంది. కానీ ఆత్మభావము ఇప్పుడు నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండాలి. ఇప్పుడిక ఇంకా ఎక్కువగా ఉండాలి. బ్రహ్మబాబా ఆత్మ పాఠాన్ని ఆది నుండి ఎంత పక్కా చేసుకున్నారు. గోడలపై కూడా నేను ఆత్మను, పరివారంలోని వారు కూడా ఆత్మలు. ఒక్కొక్క పేరును గోడలపై రాస్తూ కూడా ఈ పాఠాన్ని పక్కా చేసుకున్నారు. నేను ఆత్మను, వీరు కూడా ఆత్మ, వీరు కూడా ఆత్మ అని డైరీలను నింపేశాడు. మీరు ఆత్మ పాఠాన్ని ఇంత పక్కాగా చేసుకున్నారా? నేను సేవాధారిననే పాఠం కొంత పక్కాగా చేసుకున్నారు. కానీ నేనాత్మ సేవాధారిననే స్మృతి ఉంటే జీవన్ముక్తులుగా అయిపోతారు. ప్రతిరోజు శరీరంలో పైనుండి అవతరించిన నేను అవతారాన్ని, ఈ శరీరంలో అవతరించిన ఆత్మననే స్మృతిలో ఉంటే యుద్ధం చేయాల్సిన అవసరం ఉండదు. ఆత్మ బిందువు కదా, కనుక అన్ని విషయాలకు బిందువు పడిపోతుంది. ఎలాంటి ఆత్మను? ప్రతిరోజు ఒక టైటిల్ను స్మృతిలో ఉంచుకోండి. మీ వద్ద చాలా టైటిల్స్ యొక్క లిస్టు ఉంది కదా. నేను ఇలాంటి శ్రేష్టమైన ఆత్మనని ప్రతిరోజు కొత్త టైటిల్ను స్మృతిలో ఉంచుకోండి. ఇది సులభమా లేక కష్టమా? ఆత్మ బిందు రూపంలో ఉంటుంది కనుక డ్రామా బిందువు కూడా పనికొస్తుంది. సమస్యలకు కూడా సెకండులో బిందువు ఉంచగలరు. అంతేకాక బిందువుగా అయ్యి పరంధామములోకి బిందువు వెళ్ళగలదు. పరంధామానికి వెళ్ళాలా లేక నేరుగా స్వర్గంలోకి వెళ్తారా? ఎక్కడికి వెళ్తారు? మొదట ఇంటికి వెళ్తారా లేక రాజ్యంలోకి వెళ్తారా? తండ్రి జతలో ఇంటి వరకైతే వెళ్ళాలి కదా, లేదా నేరుగా రాజ్యంలోకి వెళ్ళిపోతారా? తండ్రిని అడగరా? కనుక బిందువైన తండ్రి జతలో బిందువుగా అయ్యి మొదట ఇంటికి వెళ్ళాలి. లేకుంటే రాజ్యంలోకి వెళ్ళే పాస్పోర్టు లభించదు. పరంధామము నుండి రాజధానిలోకి వెళ్ళే పాస్పోర్టు స్వతహాగా లభిస్తుంది. ఎవ్వరూ ఇచ్చే అవసరం లేదు. ఎంత సమీపంగా ఉంటారో అంత నెంబరు వారుగా పరంధామము నుండి రాజ్యంలోకి వచ్చేస్తారు. పరంధామము నుండి మొదట ఏ ఆత్మ వెళ్తుంది? ఎవరితో వెళ్తారు? బ్రహ్మబాబాతో వెళ్తారా? రాజ్యంలోకి కూడా అందరూ తోడుగా వెళ్తారా లేక రెండవ మూడవ జన్మలో వస్తారా? వెళ్ళాలి కదా.
ప్రేమ ఉంది కదా, బ్రహ్మాబాబాను వదిలేయరు కదా, తోడుగా వెళ్తారా? మరి బాబ్దాదాకు తారీఖు చెప్తారా చెప్పరా? బాబ్దాదా చెప్పాలి. బాబ్దాదా అయితే ఇప్పుడే తయారవ్వమని అంటారు. అప్పుడు తండ్రి కూడా తేదీ కాన్షియస్ నుండి మారిపోతారు. చూడండి, బ్రహ్మబాబా రేపటి గురించి చూశారా? తక్షణ దానం మహాదానం చేశారు. తీవ్ర పురుషార్థం, మొదటి నెంబరు పురుషార్థం చేశారు. రేపటిని చూడలేదు. రేపేమవుతుంది, పరివారం ఎలా నడుస్తుందని ఆలోచించాడా? ఈరోజు ఏం జరుగుతూ ఉందో అది మంచిది, రేపు ఏం జరుగుతుందో అది కూడా మంచిదే. అందుకే తక్షణ దానంతో మహాపుణ్యం చేసి మొదటి నెంబరులో మహాన్గా అయ్యారు. ఇప్పుడు పిల్లలు తక్షణ దానీలుగా అవ్వాలి. సంకల్పం చేసిన వెంటనే తక్షణ దానం చేసి మహాబలిగా అవ్వాలి. మొదటి డివిజన్లో ఎవరు వస్తారని చేతులు ఎత్తివేస్తే అందరూ చేతులెత్తుతారు. ఇప్పుడు ఎత్తమన్నా అందరూ ఎత్తుతారు. ఎవ్వరూ చేతులు కిందికి దించరని బాబ్దాదాకు తెలుసు. మొదటి డివిజన్లో రావాలంటే మొదటి నెంబరును ఫాలో చేయండి. ఫాలో చేయడం సులభము. కేవలం బ్రహ్మబాబా అడుగుపై అడుగును ఉంచండి. కాపీ చేయండి. కాపీ చేయడం వస్తుందా రాదా? ఫాలో చేయడం వస్తుందా? కనుక ఫాలో చేయండి. ఇంకేం చేయాలి? మంచిది. ఇప్పుడు ఎవరైతే అందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారో అశరీరి అవ్యక్త స్థితిలో స్థితమవ్వండి. శరీర భావములోకి రాకండి. ఆత్మ పరమాత్మతో మిలనం చేస్తూ ఉంది. బాబ్దాదా డ్రిల్ చేయించారు. కర్మ చేస్తూ మాటిమాటికి ఇలాంటి అభ్యాసం చేస్తూ ఉండండి. స్మృతి అనే స్విచ్ ఆన్ చేసిన వెంటనే సెకండులో అశరీరీగా అవ్వాలి. ఈ అభ్యాసము కర్మాతీత స్థితి యొక్క అనుభవాన్ని చేయిస్తుంది. నలువైపులా ఉన్న సదా సమర్థ ఆత్మలకు, సదా బాబ్దాదాను ఫాలో చేసే సహజ పురుషార్థి పిల్లలకు, సదా ఒక్క తండ్రి ఏకాగ్రబుద్ధి ఏకరస స్థితిలో స్థితమై ఉండేవారు బిందువుగా అయ్యి బిందువైన తండ్రి జతలో వెళ్ళేవారు. ఇలాంటి తండ్రి స్నేహిలు, సహయోగులు, సేవాదారులైన పిల్లలందరికీ బాబ్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే. వరదానము: అవినాశీ సౌభాగ్యము మరియు భాగ్యము యొక్క తిలకధారుల నుండి భవిష్య రాజ్య తిలకధారులుగా అవ్వండి. వివరణ: సంగమయుగంలో దేవాధిదేవుని సౌభాగ్యము మరియు పరమాత్మ లేక ఈశ్వరుని సంతానమనే భాగ్య తిలకము ప్రాప్తవుతుంది. ఒకవేళ ఈ సౌభాగ్యము మరియు భాగ్యము అవినాశీగా ఉంటే మాయ ఈ తిలకాన్ని చెరిపివేయలేదు. కనుక ఇక్కడి సౌభాగ్యము మరియు భాగ్యం యొక్క తిలకధారుల నుండి భవిష్య రాజ్య సింహాసనాధికారులుగా అవుతారు. ప్రతి జన్మలో రాజ్య తిలకము యొక్క ఉత్సవము జరుగుతుంది. రాజుతో పాటు రాయల్ పరివారం యొక్క తిలకధారణ కూడా జరుగుతుంది. స్లోగన్: సదా ఒక్కరి స్నేహంలో ఇమిడి ఉంటే ఈ ప్రేమ శ్రమను సమాప్తం చేస్తుంది. ఓం శాంతి.